జ్వరం అంటే జబ్బు కాదు, మన ఒంట్లో ఏదో సమస్య తలెత్తిందని మనకు తెలియచెప్పే ఒక సంకేతమని చెబుతారు డాక్టర్లు. మన ఒంట్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ముందుగా అది జ్వరం రూపంలోనే బయటపడుతుంది. అయితే జ్వరాల విషయంలో మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. కాస్త ఒళ్ళు వెచ్చబడగానే కంగారు పడిపోతూ ఉంటారు కొంతమంది. మరికొందరేమో ఒళ్లంతా పెనంలా కాలిపోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అసలు జ్వరాల్లో ఏవి ప్రమాదకరమో, ప్రాణాంతక జ్వరాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం అంటే జబ్బేనా? అసలు జ్వరం అంటే ఏంటి? చాలామంది జ్వరాన్ని ఒక జబ్బుగా అపోహపడుతుంటారు. యాక్చువల్గా జ్వరం అనేది ఒక లక్షణం. ఇది మన బాడీలోకి ఫారిన్ బాడీ ఏదైనా బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఎనీ ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ యాక్టివేట్ అయిపోయి దాన్ని మన బాడీ నుంచి న్యూట్రలైజ్ చేయాలనే ప్రక్రియలో ఈ ప్రాసెస్లో ఇది ఒక సిమ్టమ్ లాగా బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దీన్నే జ్వరం అంటారు. అయితే ఈ బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది కామన్గా నార్మల్ ఉంటుంది. ఫిజియోలాజికల్గా ఈవినింగ్ టైంలో 1 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది పెరుగుతుంది. ఇది కామన్గా ఉంటుంది అందరిలోనూ. జ్వరం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? జ్వరాలు మనకి తీసుకునే అంటే వాటి యొక్క ప్యాటర్న్ బట్టి, వాటి యొక్క టైంని బట్టి ఫీవర్స్ మనం విభజించుకోవచ్చు. ప్యాటర్న్ బట్టి కంటిన్యూస్ ఫీవర్ అని, ఇంటర్మిటెంట్ ఫీవర్ అని, రెమిటెంట్ ఫీవర్ అని, పాలిబ్సెన్స్ ఫీవర్ అని, సివియర్ లో గ్రేడ్ ఫీవర్స్ అని ఈ రకాలుగా చెప్పవచ్చు. వాటి యొక్క సివియారిటీని బట్టి అంటే ఎక్యూట్ ఫీవర్స్ అని, క్రానిక్ ఫీవర్స్ అని ఇంకొక క్లాసిఫికేషన్గా చెప్పవచ్చు. ఎక్యూట్ ఫీవర్స్ అంటే మనకి లెస్ దాన్ 1 వీక్ ఉండి అయిపోతుంటాయి అన్నమాట. ఇవి పర్సిస్టెంట్ ఫీవర్ అంటే 7 డేస్ నుంచి 14 డేస్ వరకు ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఫీవర్స్ ఎప్పుడైతే మనకి 14 డేస్ కంటే ఎక్కువ ఉంటే వాటిని క్రానిక్ ఫీవర్స్ అని అంటారు. పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే కొన్ని కారణాలు తెలియకుండా ఫీవర్ అనేది రన్ అవుతుంది. కొన్ని క్యాన్సర్స్లో కానివ్వండి, ట్యూబర్క్యులోసిస్లో కానివ్వండి, కొన్ని డిసీజ్లో మనకి అనేది డయాగ్నోసిస్ అనేది తొందరగా కాదు. ఇటువంటి వాటిని పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. ఇలాంటి వాటిని అంటే మోర్ దాన్ 14 డేస్ ఉంటే క్రానిక్ ఫీవర్స్ అని అంటారు. సో ఈ ప్యాటర్న్ బట్టి కంటిన్యూస్గా ఉంటే కంటిన్యూస్ ఫీవర్ అని, మధ్యన తగ్గిపోయి నార్మల్ ఉన్నట్టయితే ఇంటర్మిటెంట్, రెమిటెంట్ ఫీవర్స్ అని రకరకాలుగా దానికి ఫీవర్ యొక్క ప్యాటర్న్ బట్టి మనం విభజించుకోవచ్చు. మన దగ్గర సాధారణంగా ఎలాంటి జ్వరాలు కనిపిస్తూ ఉంటాయి? సాధారణంగా మన ఇండియాలో అయితే ఎక్కువ సీజనల్ ఫీవర్స్ ఎక్కువ చూస్తుంటాం. వీటిల్లో టైఫాయిడ్ ఫీవరు, తర్వాత మలేరియా ఫీవరు, వైరల్ ఫీవర్స్ కామన్గా చూస్తుంటాం. కోల్డ్ కాఫ్తో వచ్చే ఫ్లూ ఫీవర్స్ ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అయితే ఇండియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ సివియర్గా ఉంటాయి కాబట్టి, కామన్గా ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే ఫీవర్సే కామన్గా చూస్తుంటాం. రేర్గా అంటే తర్వాత సెకండరీగా చూసుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే ఫీవర్స్, తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఫీవర్స్ అనేవి మనం చూడవచ్చు. విడవకుండా జ్వరం రావటం వెనుక కారణాలేంటి? కొద్దిమందిలో ఫీవర్ అనేది కంటిన్యూస్గా వస్తుంటుంది. అంటే నార్మల్గా టచ్ అనేది కాకుండా డే మొత్తం కూడా ఫీవర్ అది హై గ్రేడ్ ఫీవర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. వీటిల్లో సీవియర్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వీటిల్లో ఏమవుతుందంటే ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. నార్మల్గా 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ ఉన్నట్లయితే ఈ ఫీవర్ అనేవి హై గ్రేడ్లో ఉండి ఓన్లీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, 1 డిగ్రీ ఫారెన్ హీట్ అనే ఫ్లక్చువేషన్ ఉంటుంది అనమాట. నార్మల్ అనేది టచ్ కాదు. ఇవి సీవియర్ ఇన్ఫెక్షన్స్లో కామన్గా చూస్తుంటాం. అంటే బ్యాక్టీరియా న్యూమోనియాలో కానివ్వండి, దాని తర్వాత మనకు వచ్చే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మనకి ఫీవర్స్ అనేవి కంటిన్యూ వస్తుంటాయి అన్నమాట. ట్యూబర్క్యులోసిస్లో కానివ్వండి, ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇవి అనేది కంటిన్యూస్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి. కొంతమందిలో చాలా తరచుగా జ్వరం వచ్చిపోతుంటుంది. ఎందుకలా? ఫీవరు మనకి కంటిన్యూస్గా ఉండకుండా మధ్యలో నార్మల్ అండ్ బేస్ లైన్ టచ్ అవుతుంది. అంటే మధ్యలో ఒకసారి నార్మల్కి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పర్ డేలో తీసుకున్న 24 అవర్స్ డ్యూరేషన్ తీసుకున్నట్టయితే హై గ్రేడ్ ఫీవర్ ఉండి ఒకసారి నార్మల్ టచ్ అయిపోయి నార్మల్ అయిపోయి మళ్ళీ ఫీవర్ పెరుగుతుంది. దీన్నే ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటారు. ఇలాంటివి కామన్గా మనం మలేరియాలో చూస్తుంటాము, ఇన్ఫ్లుయెంజాలో చూస్తుంటాము, తర్వాత లోకలైజ్ ఇన్ఫెక్షన్స్, యాప్సెస్లో, డెంటల్ యాప్సెస్, సెప్సిస్లో వీటి అనేది కామన్గా చూస్తుంటాం. కొందరిలో గంటలు, రోజుల వ్యవధిలో జ్వరం వచ్చిపోవటం వెనుక కారణాలేంటి? ఫీవర్స్ ఒక రోజు రావటం, 2 రోజులు రావటం, 3 డేస్కి ఒకసారి రావటం కామన్గా మలేరియాలో చూస్తాం. ఇవన్నీ కూడా ఇంటర్మిటెంట్ ఫీవర్స్ అనమాట. అంటే ఆ 1 డే తర్వాత 2 డే తర్వాత ఏమవుతుందంటే అవి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి రిలీజ్ అవుతాయి అనమాట. అవి ఎక్స్పెల్ అయితే మళ్ళీ రప్చర్ అయిపోవటం వల్ల టాక్సిటీ అనేది బ్లడ్లోకి రిలీజ్ అయిపోవడంతో ఇవి మనకి ఫీవర్ అనేది వస్తుంటుంది. అయితే ఈ 24 అవర్స్కి ఒకసారి వచ్చే ఫీవర్ని కొటిడియన్ ఫీవర్ అంటారు. ఇది కామన్గా ప్లాస్మోడియం ఫాల్సిఫారంలో చూస్తుంటాం. ప్రతి 24 అవర్స్కి మనకి ఫీవర్ అనేది స్పైక్స్ అనేది రికార్డ్ అవుతుంటుంది. అదేవిధంగా 48 అవర్స్కి ఒకసారి అంటే ఎవ్రీ థర్డ్ డే మనకి రికార్డ్ అవుతుంది. దీన్ని టెర్షియన్ ఫీవర్ అంటారు. ప్లాస్మోడియం వైవాక్స్లోను,
ప్లాస్మోడియం మలేరియాలోను ఇలాంటి ఫీవర్స్ వస్తుంటాం. ఇవి ఎవ్రీ థర్డ్ డే మనకి ఫీవర్స్ అనేవి రికార్డ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇవి కాకుండా కొటిడియన్ ఫీవర్ అంటాడు, అంటే మనకి 72 అవర్స్ తర్వాత 4th డేకి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంటుంది. అంటే ఆ టైంలో మనకి టాక్సిసిటీ అనేవి రిలీజ్ అవటం వల్ల ఆ రోజుకి మనకి ఒక్కసారి ఫీవర్ విత్ చిల్స్ రైగర్స్ అనేది వస్తుంటుంది. ఇలాంటి ప్లాస్మోడియం మలేరియాలో చూస్తుంటాం. మన దగ్గర కనిపించే జ్వరాల్లో ఏవి ప్రమాదకరం, ఏవి కాదు? దాదాపుగా ఫ్లూ ఫీవర్స్ అన్నీ కూడా వాటికి వెళ్ళవే సబ్సైడ్ అవుతుంటాయి. అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొని డిహైడ్రేషన్ సొల్యూషన్స్ తీసుకోవడంతో రెస్ట్తో మనకు తగ్గించుకోవచ్చు. అయితే కొన్ని ఫీవర్స్ మాత్రం 2 days తర్వాత కూడా ఎక్కువ వచ్చేసి హై గ్రేడ్ 103 టెంపరేచర్ ఉండి, మెడ నొప్పి ఉండి, గిడ్డీనెస్ ఉండి, తలనొప్పి వచ్చేసి, నెక్ స్టిఫ్నెస్ కావటము, వామిటింగ్స్ కావటము, శ్వాస తీసుకోవటం అంటే ఆయాసము రావటము, పల్స్ రేట్ అధికంగా పెరగటము, బీపీ డౌన్ కావటము, ఇలాంటి కండిషన్లో ఉండి ఫీవర్స్ ఏ ఫీవర్ అయినా సరే, అది డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఏదైనా అది ఉన్నట్టయితే అటువంటి ఫీవర్స్ మనం సీరియస్గా తీసుకోవాలి. మన డాక్టర్ సలహా తీసుకొని అవసరం ఉంటే అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సొంతంగా మందులు వాడచ్చా? ఎక్కువ ఫీవర్స్ అనేవి సెల్ఫ్ లిమిటెడ్ ఉంటాయండి. అంటే 1 day 2 days ఉండి వాటికి అలాగే తగ్గిపోతుంటాయి. లోకల్గా మనం తీసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ అనేది తీసుకొని యాంటీహిస్టమిన్స్ ఏమైనా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు అవి వాడటంతో దాదాపుగా ఫీవర్స్ తగ్గుతుంటాయి. అయితే ఏదైనా ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం ఇంతవరకు మనకి పారాసిటమాల్ టాబ్లెట్ వరకు తీసుకోవచ్చు. కానీ చాలామంది అదే పనిగా పారాసిటమాల్ కూడా 650 డోసు ఎక్కువ మోతాదులో వాడటం, ఫీవర్ వచ్చిందని అరకనే వాడటం చేస్తుంటారు. దీనివల్ల పారాసిటమాల్ ఓవర్డోసేజ్ వల్ల కూడా మనకి లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కాబట్టి ఏదైనా సరే డాక్టర్ల పర్యవేక్షణలో ఈ టాబ్లెట్ తీసుకోవటం అనేది చాలా అవసరం. అయితే సింపుల్ ఫీవర్స్ ఉన్నప్పుడు మాత్రం పారాసిటమాల్ 5 mg వాడుకొని యాంటీహిస్టమిన్ వాడటం వల్ల మనకి కొంతవరకు అంటే ఫీవర్ తగ్గించుకోవచ్చు. ఇవి దాటుకొని కనుక టెంపరేచర్ వస్తుందంటే మాత్రం దానికి కారణం ఏంటి? అది వైరల్ ఫీవరా, మలేరియా ఫీవరా, మనకి టైఫాయిడ్ బ్యాక్టీరియల్ ఫీవరా, లేకపోతే ఫంగల్ ఫీవరా అనేది మనం, లేకపోతే కాజిటివ్ అండర్గా ఏమైనా ఉండొచ్చు. ఏమైనా యాప్సిస్ కానీ, డెంటల్ యాప్సిస్ కానీ, బాడీలో ఎక్కడైనా యాప్సిస్ ఉన్నా కూడా, కడుపులో కూడా ఉన్నా కూడా మనకు ఫీవర్ అనేది వస్తుంది. దాని కారణం తెలుసుకొని అందు గురించి డాక్టర్ల సలహా మేరకే టాబ్లెట్ వాడాలి. జ్వరానికి చికిత్స ఎప్పుడు అవసరం? చికిత్స ఎలా ఉంటుంది? ఈ జ్వరాలు ఎక్కువ 2 days కంటే ఎక్కువ ఉండటము, 103 degree Fahrenheit కంటే ఎక్కువ ఉండటము, ఫుడ్ ఏమైనా తీసుకోలేకపోవటము, అంటే వామిటింగ్స్ కావటము, తర్వాత గిడ్డీనెస్ రావటము, ఛాతీలో బరువు అనిపించటము, ఆయాసం అనిపించటము, హెడేక్ సివియర్గా ఉండే నెక్ స్టిఫ్నెస్ రావటము, ఇలాంటి కండిషన్లో మనం డాక్టర్లకు పర్యవేక్షణలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఈ బీపీ అనేది డౌన్ అయిపోవటం వల్ల మళ్ళీ సీరియస్ అయ్యి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండిషన్లో డాక్టర్లను పర్యవేక్షణలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. జ్వరాలపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? సాధారణంగా మన ఇండియాలో వచ్చే జ్వరాలన్నీ కూడా సీజనల్ ఫీవర్స్ అండి. అంటే వర్షాకాలంలో ఎక్కువ మస్కిటో బైట్తో వచ్చే డెంగ్యూ ఫీవర్, చికెన్ గనియా, మలేరియా, ఇవన్నీ కూడా మనకు మస్కిటో బైట్ ద్వారా వస్తుంటాయి. సో కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ ద్వారా టైఫాయిడ్ ఫీవర్స్ వస్తుంటాయి. సో వీటిని ప్రివెంట్ చేసుకోవటం, అంటే మస్కిటో బైట్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవటం వల్ల ఈ ఫీవర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా హైజీనిక్ ఫుడ్, వాటర్ కూడా కాచి చల్లార్చి వాటర్ తీసుకోవటం వల్ల, ఫుడ్ కూడా మంచిగా హైజీనిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల మన టైఫాయిడ్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఫీవర్స్ సీజన్లో ఉన్నప్పుడే కాదు, మామూలు కూడా మనకి మోషన్కి వెళ్ళినప్పుడు, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్స్. వెజిటబుల్స్ కూడా మంచిగా కడిగి వాడుకోవటము. తరచూ జ్వరం రావడం సాధారణమే కావచ్చు, కానీ జ్వరం తీవ్రత, లక్షణాలపై మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. సాధారణంగా చాలినంత విశ్రాంతి తీసుకుంటే జ్వరం అనేది దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. 2-3 రోజులు దాటినా జ్వరం తగ్గనప్పుడు, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని కలవాలి.